అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, నిన్నటి నుంచి ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. అంటే వారాహి నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇక ఈ ఆషాఢ మాసంలో అందరం కూడా వారాహి అమ్మని పూజిస్తూ ఉంటారు. వారాహి దేవుని పూజిస్తే కనుక మీ కష్టాలన్నీ కూడా క్షణాల్లో గట్టెక్కిపోతాయని, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. ఇది ఈ నెల 26 అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. జూన్ 26 నుండి జూలై 4వ తేదీ వరకు వారాహి నవరాత్రులు అయితే ఉంటాయి. ఇక మొత్తం 9 రోజుల పాటు అమ్మవారి నవరాత్రులను జరుపుకుంటారు. కాబట్టి వారాహి అమ్మవారు చాలా మహిమగలదని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఇక ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి, ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునే ఒక శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడే మీకు అంతా క్లారిటీగా కూడా అర్థమవుతాయన్నమాట. ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు కదండి. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించవచ్చు. లేదా ఈ 9 రోజుల్లో ఏదైనా సరే ఒక్క రోజున మీకు వీలైన రోజున ఇప్పుడు నేను చెప్పే విధంగా అమ్మవారికి పూజ చేసి చూడండి. ఖచ్చితంగా అమ్మవారిని ఒక్కరోజు పూజించినా సరే అండి, అమ్మవారి చల్లని చూపు మన కుటుంబంపై పడుతుంది. అలానే 9 రోజులు పూజ చేసిన ఫలితం అయితే దొరుకుతుంది. ఇక అమ్మవారిని పూజించాలనుకునే వాళ్ళు అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక వారాహి అమ్మ ఫోటోని తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. లేదా పసుపుతో గౌరీదేవిని ప్రతిరూపంగా అయినా సరే తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. ఇక వారాహిదేవిని ఏ రూపంలో అయినా సరే మనం పూజించుకోవచ్చు. ముందుగా మీ పూజని గదిని శుభ్రం చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి. ఈ నవరాత్రిలో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలోనే అమ్మవారిని పూజించుకోవాలి. ఏదైనా సరే పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించడం తెలిసిన విషయమే కదా. కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని వారాహిదేవిని పూజించాలి. ఇక వారాహి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోవాలి. ఇక మీ పేరు, గోత్రం పేరు, నక్షత్రం చెప్పి అమ్మవారి అనుగ్రహం కోసం, మీ కోరికలు నెరవేరడం కోసం ఈ నవరాత్రి పూజ చేస్తున్నాను అని అమ్మవారికి సంకల్పం చేసుకోండి. ఇక ఇంట్లో వారాహిదేవిని పూజించాలి అంటే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ నవరాత్రిలో తప్పనిసరిగా నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటికి శుభ్రంగా చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి. అలానే ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ఇక ఈ వారాహి నవరాత్రుల్లో కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఇక ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో చక్కగా అలంకరించుకోవాలి. ఇక పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకుని ఇంట్లో పూజ చేసుకోండి. ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఇక వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే మహా ఇష్టం. కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోండి. ఇక వారాహిదేవిని నిండుగా అలంకరించుకొని వారాహిదేవికి తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక చిన్న దీపం వెలిగించండి. దీపం ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ వీలైతే ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లను నివేదించవచ్చు. ఇలా మీ స్తోమతను బట్టి ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు. ఇక అమ్మవారిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని చదివితే మీరు చేసే పూజకు అంతకంత రెట్టింపు ఫలితం అయితే దొరుకుతుంది. మరి ఆ మంత్రం ఏంటి అంటే, ఓం హ్రీం వారాహి హరి ఓం, ఓం హ్రీం వారాహి హరి ఓం, ఓం హ్రీం వారాహి హరి ఓం. మరి ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని 9 సార్లు చదవండి. మీ కుటుంబానికి చాలా మంచిదన్నమాట.
అలానే వారాహి దేవుని పూజించేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ 9 రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి. అలానే వారాహి అమ్మవారి పూజలో అమ్మవారికి ఒక జాకెట్ ముక్కను కానీ లేదా చీరను కానీ సమర్పించండి. అమ్మవారికి పెట్టిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు. లేదంటే ఎవరైనా ముత్తైదువుల్ని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి తాంబూలం సమర్పించి ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు. చివరిగా అమ్మవారికి హారతిని సమర్పించి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికలను అలానే మీకున్న కష్టాలన్నీ కూడా మన అమ్మకు చెప్పుకొని 5 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ఇక అమ్మవారికి తప్పనిసరిగా ధూపం అనేది వేయాలి. అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది, అస్సలు మర్చిపోకండి. అలానే ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడేవాళ్ళు ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా శక్తివంతమైన అమ్మవారి బీజమంత్రాన్ని చదవండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఆ మంత్రం ఏంటి అంటే ఐం క్లీం సౌం ఐం క్లీం సౌ ఐం క్లీం సౌ. ఈ మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఏదో ఒక రూపంలో మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఈ నవరాత్రుల అమ్మవారికి తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండేవారు పాలు అలానే పండ్లు తినవచ్చు. వారాహి అమ్మవారిని చాలా నిష్టగా పూజించాలి. మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా అమ్మవారిని ఒక్క రోజైనా పూజించండి. మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ 9 రోజులు చెప్పాను కదా, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలానే మాంసాహారానికి దూరంగా ఉండాలి. మధ్యాహ్న సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించలేని వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఒక్క దీపం వెలిగించి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. అమ్మవారిని ఒక్కసారి తలుచుకోండి చాలు. ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలి అన్న సందేహం రావచ్చు. వారాహి అమ్మవారి ఫోటోను మీ పూజ గదిలోనే పెట్టుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేయండి. ఈ విధంగా ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని కనుక పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి కోరుకున్న కోరికలన్నీ తక్షణమే ఈ క్షణమే తీరిపోతాయి. కాబట్టి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి చూడండి. డెఫినెట్గా మీ జీవితం అంతా చాలా సంతోషంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక మరి చూశారు కదండి, వారాహి నవరాత్రుల్లో ఏం చేయాలి, ఏం చేస్తే అమ్మవారి ఫలితం కలుగుతుందో, పూజలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకున్నాం కదా. కాబట్టి నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు ఒకే ఒక్క రోజు మీకు వీలున్న రోజు పంచమి తిథిలో కానీ లేదంటే ఏదైనా శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ అమ్మవారికి ఈ విధంగా చేసి చూడండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.